నరసింహస్వామికి సంబంధించి ప్రత్యేకించి 2 స్తోత్రాలు కనపడుతున్నాయి. ఒకటి లోక ప్రసిద్ధిలో ఉన్న నరసింహ కరావలంబ స్తోత్రం. ఈ కరావలంబ స్తోత్రమే ఇంకా భవిష్యత్ కాలంలో ఎన్నెన్నో కరావలంబ స్తోత్రాలకి దారి తీసింది. కరావలంబ స్తోత్రాల్లో మొదటిది అంటే భగవత్పాదులు రాసిన ఆ కరావలంబ స్తోత్రం. అదేవిధంగా లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అని చెప్పి విశేషంగా ఒకటి వ్రాశారు. ఇది కొంచెం దక్షిణామూర్తి స్తోత్రంతో పోల్చదగిన స్తోత్రం. దీంట్లో దేవతా రూపం గురించి లేదా దేవత కథ గురించి కాకుండా ఆ దేవతా తత్వమైన బ్రహ్మతత్వాన్ని చక్కగా 5 శ్లోకాల్లో చెప్పారు. అందున అక్కడ భగవత్పాదులు మనకు చేసిన ఉపదేశం ఏమిటంటే, చేతోభృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం. ఓ మనస్సనే తుమ్మెదమా, నువ్వు తేనె దొరకాలి, ఆనందం కావాలని చెప్పి తిరుగుతున్నావు. అయితే నువ్వు ఆనందం కావాలని చెప్పి మరుభూమి వంటి సంసారంలో తిరుగుతున్నావు. నీకు కావాల్సిన మధువు ఆ తేనె అక్కడ దొరకదు. అంటే భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాద పద్మాలలో నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది. నువ్వు దాన్ని ఆశ్రయించు, ఈ సంసారం పట్ల నువ్వు మొగ్గు చూపకు అనే విషయాన్ని భగవత్పాదులు మనందరికీ ఉపదేశించున్నారు.